హాయ్ అండి. ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. దానికోసమే నేను ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసేసుకుని, టమాటా ప్యూరీ చేసేసుకుని అన్నీ కూడా రెడీగా చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా చేసేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, మనకి చేయడం అయితే చాలా ఈజీగా ఉంటుంది కదా. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ముందైతే నేను చికెన్ కర్రీ వండేసాను. తర్వాత లాస్ట్లో వేసాను అనమాట బిర్యానీ అయితే. బిర్యానీ వచ్చేసి కుక్కర్లో వేసానండి. సో ఇంకా చూసారు కదా, అంటే కొంచెం బగారా రైస్లా చేశాను. చాలా తక్కువగా వేసాను అనమాట, అంటే మసాలాలన్నీ. ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, బిర్యానీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితేని. ఇంకా తర్వాత చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఇదైతే ఆఫ్టర్నూన్ అలా నానబెట్టేసి ఈవినింగ్ చేశాను అనమాట. ఇందుకు ఇవన్నీ ఎందుకు చేసేసాను అనుకున్నారా? ఇవన్నీ అంటే ఏముంది చెప్పండి, చికెన్ కర్రీ అయితే మాకు ఉంచుకొని చికెన్ ఫ్రై, అలాగే ఫ్రై పీస్ బిర్యానీ లాగా కింద బిర్యానీ వేసి ఫ్రై చేసిన చికెన్ పీసెస్ పైన వేసి ఇలా డెకరేషన్ చేశానంటే మీకు అర్థమైంది కదా, ఇది ఎవరికో తీసుకెళ్తున్నామని. అవును, నేను తీసుకెళ్తుంది అన్నయ్య వాళ్ళకి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.